అందుకు సంబంధించినటువంటి జాబితాను ఎజెండాను సిద్ధం చేసుకొని ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో ఆ ఎజెండాను ముందుకు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించబోతా ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగే నాటికే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లోని పరిష్కారం కాకుండా ఉన్నటువంటి విభజన సమస్యలుగా ఉన్నటువంటి వాటిపైన చర్చించబోతా ఉన్నారు. వాటికి ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఒక ప్రయత్నం అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సమావేశంలో చేయబోతా ఉన్నారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు సోదరాభావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఘర్షణ పరిష్కారం కాని సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్యన ఒక వైరం అనేది కొనసాగడము రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఏమాత్రము మంచిది కాదు అనే ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఒక అడుగు ముందుకేసి చొరవ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రికి చర్చల కోసం ఆహ్వానించారు. అందుకోసం స్వయంగా ఆయనే లేఖ రాశారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే సానుకూలంగా స్పందించారు. రెండు రాష్ట్రాలకు వివాదాలు ఎడతెగని సమస్యలన్నిటివి ఉండడము ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి చర్చల ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రయోజనకరంగా ఉండే విధంగానే సమస్యలకు పరిష్కారాలు కనుగొందాము. సో మీరు చెప్పినటువంటి ప్రతిపాదనకి తాము కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ప్రజాభవన్లో సమావేశాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పటికే చేరుకున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కూడా ప్రారంభమైపోయింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశము ప్రారంభమైపోయింది. ఇక కాసేపట్లోనే చర్చలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ అంశాలపైన, ఏ కార్పొరేషన్లపైన, ఏ సంస్థలపైన తమకు అభ్యంతరాలు ఉన్నాయి, వారి ప్రతిపాదనలు ఏంటి, వాటికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు కనుగొందామనేటువంటి దానిపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో 22 కార్పొరేషన్లపైన వాటి ఆస్తులకు సంబంధించి విభజన పైన రెండు రాష్ట్రాల మధ్యనైతే వివాదం కొనసాగుతూ ఉంది. అందులో ప్రధానంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఆస్తులపైన, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులపైన రెండు రాష్ట్రాల మధ్యన వివాదం కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి హెడ్ క్వార్టర్కు సంబంధించినటువంటి భవనం మాత్రమే తెలంగాణకు ఏపీకి అధికారాలు ఉంటాయి, మిగతా అన్నీ కూడా తెలంగాణకే అధికారాలు ఉంటాయి అనేటువంటివి అనే క్లాజ్ని స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు అనంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉండింది కాబట్టి అనేక ఆస్తుల్ని ఇక్కడ అనేక భవనాలు నిర్మించారు, అనేక ఆస్తుల్ని ఆర్టీసీకి కూడబెట్టారు. వాటి విలువ వేల కోట్లలో ఉంది. కేవలం హెడ్ క్వార్టర్ అంటే బస్ భవన్ మాత్రమే